న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సంక్రాంతి పండుగ 4 రోజులు చేసుకునే మనం పెద్ద పండుగ అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు ఉన్నాయండి. అవి ఒక్కొక్కటిగా మీ ముందు పెడతాను. ముందుగా భోగి రోజున భోగి మంటలు ఎందుకు వేసుకుంటాం? దీని వెనకాల ఏమైనా శాస్త్రం ఉందా? దాని వెనకాల ఉన్నదే శాస్త్రం. మనం ఇప్పటికి 2-3 నెలలుగా మనం చలికాలంలోనే ఉన్నాం. అవును కదా. మార్గశిర పుష్యమాసాలు ఈ 2 మంచి చలి. దానికి ముందున్న కార్తీక మాసం కూడా చలే కదా. కదా. అవును. అయితే ఇప్పుడు ఈ చలి మొదలైనప్పుడు ఎప్పుడో ఒకసారి ఆగుతుంది. ఇవాళ నుంచి ఎండ పెరుగుతుంది, రేపటి నుంచి ఈ పరిస్థితి మారుతుంది. ఋతువు మార్పుకి ముందు ఏం జరగబోతుంది దాని సూచనగా మనం భోగి మంటలు వేస్తాం. ఓకే. ఈ భోగి పండగ చేసుకునేది ఎప్పుడు? ఉత్తరాయణ పుణ్యకాలమైనటువంటి మకర సంక్రమణానికి ఒక రోజు ముందు. ఎప్పుడైతే మకర సంక్రమణం చెందుతాడో సూర్యుడు ప్రతి నెల రాసులు మారుతూ ఉంటాడు. 12 రాసులు ఉన్నాయి కదా మనకి. అవును. ధనుసులోకి మారిన తర్వాత ఏమో ధనుర్మాసం చేసాం. మార్గశిరం కొంత అయ్యాక ధను సంక్రమణం జరిగింది. ఆ సంక్రమణం మెల్లిగా అట్లా నడిచి మకర సంక్రమణం చెందుతాడు. ఈ మకరంలోకి మారేసరికల్లా సూర్యుడు ఉత్తరం వైపుకి వాలి ప్రయాణించడం మొదలు పెడతాడు. ఎండ ముదురుతుంది, నేల పదునెక్కుతుంది. దీని తర్వాత వచ్చేదేమిటి? మాఘమాసంలో సూర్యుడి ప్రభావం పెరుగుతుంది. సూర్యుడు పవర్ఫుల్గా ఉంటాడు. ప్రత్యక్ష నారాయణ స్వరూపుడైనటువంటి సూర్యుడు వరాలిచ్చేందుకు సిద్ధంగా ఉండే మాసం మాఘమాసం. అవును. మాఘానికి ముందున్నది మకర సంక్రమణం. కొంచెమే, పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు రేపు ఎండ పెరుగుతుంది. రేపటి నుంచి ఈ వేడిమి నువ్వు కల్పించుకోక్కర్లేదు, ఇవాళ కల్పించు. రేపటి నుంచి ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. రేపు రాబోయే ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. దాన్ని హ్యాండిల్ చేయి. ఇవాళ రేపు నువ్వు అది హ్యాండిల్ చేయగలుగుతావు. ఎన్ని ఐడియాలు ఉన్నాయి మరి. ఇవన్నీ గుదిగుచ్చి సింపుల్గా చలేస్తుంది వంట వేసుకోండి అన్నారు. చలిగా ఉంటే మంట వేసుకుంటారుగా. ఇది ఇప్పుడు ఎక్కడ మొదలైంది? డిసెంబర్ స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టేస్తారు చలిమంటలు. ఈ పొలాల్లో కాపలా పడుకునే వాళ్ళు కుప్పలకి కాపలా పడుకుంటారు కదా, పొలంలో కుప్పేస్తారు రాసంతా ధాన్యపు రాసి. అక్కడ తర్వాత బస్తాలు వచ్చేసేటప్పుడు, కాటాలు వేసేటప్పుడు కాపలా పడుకున్నప్పుడు ఓ పక్కన చిన్న మంట వేసుకుంటారు. చాలాసేపటికి ఆ భూమి అంతా వెచ్చబడి హాయిగా ఉంటుంది పడుకోవడానికి. ముందు నుంచి మొదలెడతారు. ఇవాళ ఏం చేస్తారు? ప్రత్యేకంగా ఒక పండుగలో భాగంగానే మనం భోగి మంట అంటాం. ఈ ఒక్క రోజు తప్ప ఏ రోజునైనా భోగి మంట అంటావా? మిగిలినవన్నీ చలిమంట. ఇది ఒక్కటే ఈ సంక్రమణానికి ముందు రోజు కాబట్టి ఇది భోగి. రేపు మనకి వైభోగాన్ని తెస్తుందని ఇవాళ దీన్ని భోగి అంటారు. ఈ రోజున వేసుకున్న మంటలో ఇందులో ఏం చేస్తాం? ఒట్టిగా ఏదో అంతకుముందంతా గడ్డి గాదం అవి ఇవి చేర్చి 2 కరపల్లలు పడేసి అంటించుకుంటారు చలికి. అవును. ఇవాళ ఏం చేస్తాం? మనం పిడకలతోటి పాత వస్తువులు తెచ్చి వేసేయటం. ప్రత్యేకంగా నీళ్లు చల్లి ముగ్గేసి స్థలశుద్ధి చేసి అప్పుడు పెట్టుకుంటాం, దండం పెట్టుకుంటాం కదా. అందుకని ఇది ప్రత్యేకమైనది. ఈ భోగి మంట వేసుకోవడం అంటే ఏదో ఇంట్లో ఉన్న వస్తువులతోటని కాదు, సరిగ్గా శ్రద్ధగా ఆసక్తిగా చేయవలసిన క్రియగానే దీన్ని భావించాలి. ఇది ఎందుకు అవసరం? రమగారు, సంక్రాంతి అప్పుడు ఎక్కువగా నువ్వులతో చేసిన పదార్థాలు తినమని, నువ్వుల్ని దానం చేయమని, తర్వాత నువ్వుల్ని ఎక్కువ వాడమని కూడా చెప్తూ ఉంటారు. దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయంటారా? ఈ సంక్రమణమే పెద్ద కారణం చేయ ఒకటి. రెండోది, ఇది శీతాకాలం, చలికాలం కదా. చలిలో శరీరానికి ఏం కావాలి? వెచ్చదనం, లోపల హీట్. బయట హీట్ మనం స్వెట్టర్లు వేసుకుంటాము, ఏవో చలిమంట ఉంది దాని దగ్గర కూర్చుంటాము. శరీరం లోపల వేడిని పుట్టించడానికి నువ్వులు ఉపయోగపడతాయి. దానికి తోడు సంక్రమణం కదా. ఇప్పుడు పెద్దల రోజులు అంటారు, పెద్దల రోజు ఇది. ఈ పెద్దల రోజున పెద్దలకి పెట్టుకోవాలంటే నువ్వులతోటి తర్పణం విడుస్తారు. అందరూ నువ్వుల తర్పణాలు విడవరు. నువ్వుల తర్పణం విడిచే వాళ్ళు ప్రత్యేకమైన కేటగిరీ వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ పెద్దలకు పెట్టుకుంటాం. అవును, పెట్టుకుంటారు కదా. భోజనం పెట్టుకుంటారు, లేదా అన్నం వడ్డించి చూపిస్తారు, ఎవరికైనా మోయనుగా ఇస్తారు, లేదా స్వయం పాకం ఇస్తారు. మరి ఈ నువ్వుల వల్లే కదా ఇది పెద్దలకి చెందుతుంది అని నమ్ముతాం మనం. దానితో పాటుగా ఈ నువ్వులు ఎవరికైనా ఇవ్వటం వల్ల, పర్వదినాల్లో ఇవ్వటం వల్ల శనిగ్రహం తాలూకు బాధలు కూడా తొలుగుతాయని ఒక నమ్మకం ఉంది ముందు నుంచి మనకి.
ఈ శరీరం లోపల వేడిమి పుట్టించడానికి నువ్వుల పదార్థాలు తినండి. మనకున్న గ్రహ బాధలు తగ్గడానికి నువ్వుల్ని ఎవరికైనా ఇవ్వండి. ఈ సంక్రమణ కాలంలో ఇచ్చేటువంటి ఈ ప్రత్యేక దినుసుల వల్ల మనకి పితృదేవతలు సంతోషిస్తారు, మన గ్రహదేవతలు సంతోషిస్తారు. కాబట్టి నువ్వులు తినండి, దానం చేయండి అంటారు. ఇప్పుడు నువ్వులు నల్ల నువ్వులు పళ్ళెల్లో పెట్టి బాబు తీసుకోండి అంటే ఎవరు తీసుకోరు. అవును, ఇవ్వకూడదు, తీసుకోకూడదు. నువ్వులు చెంచాడు నువ్వులు తీసుకున్నా సహస్ర గాయత్రి చేస్తే కానీ అది తీరదు. అందుకని ఏం చేస్తారు మన వాళ్ళు, అరిసెలు చేసి దానికి నువ్వులు అద్దుతారు. అదొక ఖాద్య పదార్థం. నువ్వులుగాను ఉంటుంది, నువ్వులుగాను ఉండదు, రెండు. అందుకని ఏం చేస్తాము, బాగా అరిసెలు చేసుకుని అందరికీ పంచుతాం. బియ్యము, అరిసెలు, అదే నువ్వులు, బెల్లము, నూనె 4 దానం చేసినట్టు అవుతుంది. దీంతో పాటు ఇంకొకటి ఇస్తాం. ఏమిటదంటే మన మనసు. వీటి వల్ల ప్రయోజనం లభిస్తుంది. ఇది ఇప్పుడు నేను నీకు ఒక వస్తువు ఇస్తే నువ్వు నాకు ఒక వస్తువు ఇచ్చినట్టు కాదు జయ. ఇప్పుడు నేను షాప్కి వెళ్ళాం, 10 రూపాయలు ఇచ్చి కుర్కురే ప్యాకెట్ తీసుకుంటాం, అది బిజినెస్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ నువ్వులు, ఈ వస్తువు నువ్వులతో చేసినటువంటి ఒక పిండి వంటని, ఇది పండుగ, ఈరోజు మంచి రోజు, నోరు తీపి చేసుకుందాం అని ప్రీతిపాత్రంగా మనం ఎవరికైనా ఇస్తే ప్రీతి పెరుగుతుంది. నువ్వులు మనం ఇచ్చింది ఇంకొకరు తినటం వల్ల ఆ దినుసు వల్ల మన గ్రహాల్లో రావాల్సిన ప్రయోజనం లభిస్తుంది. నువ్వులతో పాటు బియ్యం ఉన్నాయి, అందులో నూనె ఉంది, నెయ్యి ఉంది, బెల్లం ఉంది. 5 రకాల దినుసులు ఎవరికైనా ఇవ్వటం వల్ల ఈ 5 రకాల దినుసుల వల్ల రావాల్సిన ప్రయోజనము సులువుగా వస్తుంది. దీంతో పాటు ప్రేమ, ఆపేక్ష పెరుగుతాయి. కానీ తీసుకునే వరకు ఒక ప్రశ్న ఉంటుంది కదా, అదే తీసుకోవచ్చా? అదేగా చెప్తున్నా. ఇప్పుడు ఇందులో వాడిచ్చింది దానంగా కాదు, ఒకటే వస్తువుగా నీకు ఇస్తే దానం. అసలు ఈ పద్ధతి అందుకే కదా జయ ప్రవేశపెట్టారు. ఇచ్చేవాడికి ఏ అభ్యంతరం ఉండదు, పుచ్చుకునేవాడికి ఏ అభ్యంతరం ఉండదు, వాడికి ఏమీ అవ్వదు. అదే మనం నల్ల నువ్వులు ఇన్ని తీసి ఏమంటే నేను మీకు దానం ఇస్తానని ఎవరికైనా ఇస్తే వాడికి చాలా ఇబ్బంది, పుచ్చుకున్న వాడికి. చెప్పా కదా, అది పోగొట్టుకోవాలంటే శాస్త్ర గాయత్రి చేయాలి. కానీ ఖాద్య పదార్థంగా ఇస్తే తప్పు ఉండదు. వీళ్ళకి తప్పులేదు, వాళ్ళకి తప్పులేదు, వీళ్ళకి ప్రయోజనం లభిస్తుంది. దేనివల్ల అంటే ప్రీతి వల్ల, ప్రేమగా ఇస్తాం మనం. ఇప్పుడు నాకున్న దోషాలు పోగొట్టుకోవడానికి నేను ఇస్తున్నాను లాంటి భావాలతోటి ఎప్పుడు ఏ స్వీటు ఇవ్వం మనం. అంతే కదా, ఎవ్వరు ఇవ్వరు, మనుషులు చెయ్యరు అది. అవును. అందుకని మన ముందున్న పెద్దవాళ్ళు ఎట్లా ఆలోచించి పెట్టారు, ఇది ఖాద్య పదార్థం. పైగా ఇంట్లో ఏదైనా ఒక పదార్థం చేశారనుకో జయ, సాధారణంగా దేవుడికి దండం పెట్టుకుంటారా, పెట్టుకోరా? 100% కదా. అంటే ఇది నైవేద్యం పెట్టాం, ఇది ప్రసాదం, ఏం తప్పుంది? ఇప్పుడు దేవుడికి దండం పెడితే మేము తినమంటారు అంటారేమో కొంతమంది ఫ్రెండ్స్. అసలు వినాయకుడికి ఇట్లా తిప్పి ఒక ముద్ద వేయకుండా నూనెలో ఎవరైనా ఏ వంటకమైనా చేస్తారా? మొదట నూనెలో వేసిన పదార్థాన్ని తీసి పక్కన పెడతారా, పెట్టరా? ఎవరి కోసం పెట్టారు అది మీరే ఆలోచించుకోండి. ఎవరి కోసం పెడతారు? మామూలుగా ఏం చెప్తారు, ఈ నూనెలో ఏదైనా అవి ఇవి ఉంటే అవన్నీ మొదటి ముద్ద తీసుకుంటుంది. కాదు, మీ దగ్గర మీరు చేసే విషయంలో ఏదైనా దోషం ఉంటే అది తీసుకుంటుంది. నలకలు తీసుకుంటుంది అనుకోకండి, దోషాన్ని అది తీసుకుంటుంది. మన దోషాలను స్వీకరించేవాడు ఎవడమ్మా? ఆయనే, భగవంతుడు. అంతే కదా. దండ పెడతాం. మామూలుగా మేము పిండి వంట అంతా అయిపోయాక కూడా ఆఖరిది తీసుకొని చుట్టు తిప్పి వేస్తారు. ఆఖరిది తీసి తినడానికి ఇవ్వరు సాధారణంగా, చిన్న ముద్ద చివరిది. ఎవరు పెట్టారో వాళ్ళే వెయ్యాలని కూడా ఉంటుంది మా వాళ్ళలో సిద్ధాంతం. అమ్మ పెట్టినాడు పేరెంటానికి వెళ్ళింది, నేను వేస్తున్నాను క్షమించని వేస్తారు అన్నపూర్ణకి. ఇంకోళ్ళు ఎవరన్నా వేశారు, మొదలు పెట్టిన వాళ్ళు లేచి వెళ్ళిపోయారనుకో, చివరున్న వాళ్ళే ఓ దండం పెట్టుకుని వేస్తారు. ఇది పండుగ రోజుల్లో చేసే పదార్థాలని దాన ప్రక్రియగా భావించవద్దు, కానీ జరిగేది మాత్రం అదే. ఇవి ప్రీతిగా ఎవరికైనా ఇవ్వటం వల్ల వాళ్ళు కూడా ఆపేక్షగా దాన్ని స్వీకరించి ఆనందించటం వల్ల, ఇప్పుడు తింటున్నామంటే మనమే తింటామా? అది కాదు, మన లోపల ఒక అగ్ని ఉంటుంది, భగవత్ స్వరూపం అది. ఆత్మారాముడు అంటామా మనం, ఏమంటాం? అమ్మయ్య ఆత్మారాముడు శాంతించాడు రా నాయన. ఎవడు? లోపల ఉన్నవాడు. ఈ అగ్ని స్వరూపంలో భగవంతుడు ఉంటాడు. మనం ఇచ్చేది ఎవరికి? భగవంతుడికే. అది మనకి శుభంగానే పరిణమిస్తుంది.
మీరు ఇప్పుడు నేను ఇంతసేపు చెప్తున్నానా, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి అవునా కాదా అని, అంతే. కదా. కాబట్టి ఈ రకంగా కుదురుతుంది. అందుకని ఈ సంక్రాంతికి నువ్వుల వాడకము, నువ్వులతోటి ఏదైనా మంచి పదార్థాలు చేసి ఎవరికైనా ఇవ్వటం వల్ల మంచి ప్రయోజనం లభిస్తుంది. ఏ ప్రయోజనము వద్దు, మనకి గ్రహాలు వద్దు, కానీ మీకు అవతల వాళ్ళకి స్నేహం వస్తుందా రాదా? అది ఒక రిలేషన్ డెవలప్. పండగకి వెళ్ళాం, పండగ అరసలు వచ్చినాయి. పండగ అరసలు మనం ఎంతమంది తింటాం జయ? అవునవును. ఎంతమంది వచ్చిన వాళ్ళందరూ అరిసెలే ఇస్తారు. వాళ్ళు అరిసెలు వీళ్ళు మెత్తగా ఉన్నాయి, వాళ్ళు గట్టిగా ఉన్నాయి, వాళ్ళు పంచదార అరిసెలు, వీళ్ళు బెల్లం అరిసెలు, నువ్వులు వేసారు, గసగసాలు వేసారు, వాళ్ళు చెప్పుకుంటారు, నెయ్యి వేసారు, నేతరిసెలు. మా ఫ్రెండ్ నిర్మల ఏ లోకాల్లో ఉందో, బంగారుతల్లి ఎక్కడో పుట్టే ఉంటుంది బారెడి జడతోటి. నేతరిసెలు ప్రత్యేకంగా పట్టుకొచ్చేది. ఇవి నేతి బబ్బా, ఆ బోల్డ్ అరిసెలు ఉన్నాయిలేమండి, ఇవి నేతి బబ్బా, మీరు నేతివి చెయ్యరు కదా, ఖచ్చితంగా నేతరిసెలను పట్టుకొచ్చి ఇచ్చేది. రుచి తేడా ఉంటుంది ఎలాగో కదా. ఇవన్నీ కూడా మన మధ్య మానవ సంబంధాలు పెంచుతాయి. కాబట్టి వాడండి, చేయండి, ఇవ్వండి, సంతోషంగా ఉండండి. రైట్ గారు. నమస్తే. నమస్తే జీ. మకర సంక్రాంతి రోజు చేయకూడని పనులేంటి? మామూలుగా పండుగ రోజు ఏం చేయకూడదో నేను ఎన్నిసార్లు చెప్పాను, అంతే అంతే కదా. లిస్టు: పోట్లాడుకోవద్దు, గొడవలు పడద్దు, ఆస్తులు తగాదాలు తీసుకురాకండి, చుట్టాలందరం ఒక చోట చేరామని పేకాట ఆడుకోవద్దు నాయన ప్లీజ్. పండగ రోజు కనీసం రోడ్ల మీద మీ ఇష్టం, మీరేవో పోటీలు పడతారు కదా, కనీసం ఇంట్లో ఆడవాళ్ళు 4 కూర్చున్నా, మగవాళ్ళు 4 కూర్చున్నా, ఆడమగా కూర్చుని కూడా పండగ సెలవులు ఖాళీగా ఉన్నామని పేకాలు ఆడతారు, అవి కనీసం ఆడకండి. బాగుంది పాయింట్, చాలా బాగుంది. చేస్తారు కదా, అట్లా అందరం చేరాం కదా అని పిల్లల్ని కొట్టటము, కేకలేయటము, పెద్దవాళ్ళతో తగాదాలు పడ్డము, లేదా పెట్టుబడుల విషయాలు మాట్లాడడము, అలాంటివి చేయపోకండి. 4 కలిసేసరికి రమ్మగారు ఆ ఫంక్షన్లో అది జరిగింది, ఈ పెళ్లిలో ఇది జరిగింది, వీళ్ళు అది చేశారు, ఎక్కడెక్కడెక్కడయో గుర్తు తెచ్చుకుంటారు. తర్వాత ఈ రోజు మూడ్ ఆఫ్. అమావాస్య నాడు అట్టేవా, పున్నన్నాడు పప్పేసావా అని అమ్మని, నాన్నని, బావమరుదుల్ని, అందరినీ లేకపోతే భర్తల్ని, భార్యల్ని ఈ విమర్శలు చేయబోకండి. మీరు ఏ పర్వదినాన్నైనా సంతోషంగా ఉండండి, ఇతరులను సంతోషంగా ఉండనివ్వండి, హాయిగా భోజనం చేయండి కలిగినంతలో. ఎంతుంటే అంత, అంత అవకాశం లేదు పప్పుచారు చేసుకున్నాం, అవైనా హాయిగా సంతోషంగా తినాలిగా, ఆవకాయ నలుచుకునైనా. అవును, కొట్లాడుకోకుండా. ఇది చాలా అజ్ఞాతమైన రోజు, రేపటి నుంచి జీవితం మారే అవకాశం ఉంది మనకి. ఇప్పుడు మనం చేసే భగవద్ ధ్యానము, మన మంచితనము, మన ప్రేమ రేపు మనకి ప్లస్ కావచ్చు. కొట్లాటలు అస్సలు చేయొద్దు. ఇవాళ ఎలాగో తలంట్లు గిలంట్లు ఏం లేవు, పెద్దవాళ్ళకి పెడితే పెద్దలకు పెట్టుకుంటారు, లేకపోతే మనమే ఏవో 4 రకాలు వండుకుని తింటాం హాయిగా. స్నేహితుల్ని కలవండి, చుట్టుపక్కల వాళ్ళని కలవండి, మీ ఇంట్లో బొమ్మలు పెడితే హాయిగా పేరెంటానికి పిలవండి, శనగలు పళ్ళు గిళ్ళు అన్నీ అందరికీ ఇచ్చుకోండి. తర్వాత పసుపు కుంకాలు, ఈ మన వైజాగ్ ఆ వైపు పసుపు కుంకాలు దారపోయటం అంటారు. పసుపు కుంకాలు దారపోసుకోవటం, ఆ దారపోసుకోవటం అంటే పళ్ళెంలో ఇంత రాసులుగా పసుపు కుంకుమ పోస్తారు, కాసినన్ని ఖర్జూరాలు ముత్తైదువులకి ఇస్తారు, స్వీటు ఆ ఖర్జూరాలు ఇస్తారు. దారపోసుకోవటం, దాని పేరే అయితే దారపోసుకోవటం. మరి విశేషంగా ఇంత ఇస్తే సంక్రమణం కాబట్టి అదే ఇప్పుడు ఎంత ఇచ్చుకుంటే అంత మంచిదమ్మా. కొట్లాడుకుంటే ఎలా మంచిదవుతుంది అది, అవునా కాదా? అందుకని మనకేం పేరెంటా లేవు, మనకి ఆ పిల్లలకి భోగిపళ్ళు లేవు, మన ఇంట్లో బొమ్మలు లేవు, కానీ పసుపు కుంకుమ ఇవ్వచ్చు కదా చక్కగా. ధారాళంగా పసుపు కుంకుమ మంచివి కొనండి, అవేవో పేరున్న ప్యాకెట్లు కొనకండి, వాటిలలో పసుపు కానీ కుంకుమ కానీ బాగుండ్లా మొహం మీద పెడితే రంగు పోవట్లేదు. నేను పేరు చెప్పట్లేదు, ప్రజలు గ్రహించుంటారు, దయచేసి ఆ ప్యాకెట్లు ఎవరికి ఇవ్వకండి. మీరు కూడా కొనకపోతే మరీ మంచిది. మంచి పసుపు, పట్టించిన పసుపు, దాంతో తయారు చేసిన కుంకుమ, రోజువారీ పెట్టుకుంటే బాగా మంచి కుంకుమ ఇచ్చారని అనిపించాలి. అలాంటి దాన్ని, దాంతోపాటు ఏవైనా మంచి పళ్ళు, ఖర్జూరాలు కూడా ఇవ్వచ్చు, 1-2 రకాల పళ్ళు కుదిరితే మీ రవికలు బట్టో చీరలో మీకు కుదిరితే, కుదరకపోయినా పర్వాలే. ఈ పసుపు కుంకుమ ఇంత ప్యాకెట్ కాకుండా ఆ మాత్రం అలా కనుక ఇస్తే మంచిది. చుట్టుపక్కల వాళ్ళని ఎవరైనా పిలిచి 4 కాసేపు కూర్చుని అందరికీ పసుపు కుంకుమ ఇచ్చుకోండి హ్యాపీగా. పళ్ళు ధారాళంగా ఇవ్వండి, గుమ్మడికాయలు కొని ఇవ్వచ్చు. గుమ్మడి పండు దానం అద్భుతమైన దానం ఈ రోజుల్లో. అది దానంగా కాదు, బొట్టు పెట్టి చేతిలో పెట్టండి, తాంబూలం. కొబ్బరికాయలు ఇవ్వచ్చు, గుమ్మడి పళ్ళు ఇవ్వచ్చు, తర్వాత దోసపళ్ళు ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ సంక్రమణ సమయం చాలా మంచిది. ఇక అరటిపళ్ళు అలాంటివి మనకి ఇప్పుడు సీజన్ కదా, ఆపిల్స్ బాగా కనపడతాయి, రేగుపళ్ళు బాగా కనపడతాయి.
ఈ బుజ్జి నీ ఫేవరెట్ చిన్నవి కాకుండా ఒక మాదిరి గుండువి ఇంతంత లడ్డూలు అవి కనపడుతున్నాయి, అవును. శుభ్రంగా ఇచ్చేసుకోండి. అవి చెయ్యండి. ఎవరైనా ఇస్తామంటే వద్దనకండి. తాంబూలానికి పిలిస్తే వెళ్ళిరండి. భర్తలు భార్యల్ని మోసుకెళ్ళాలి తాంబూలం కోసం. పసుపు కుంకాలకు పిలిస్తే 10 ఆవిళ్ళైనా వెళ్ళి తెచ్చుకోవాలంటారు. ఎవరైనా పిలిస్తే హాయిగా వెళ్ళిరండి. గొడవలు పడద్దు. రమ్మగారు, సంక్రాంతి పండుగ, మకర సంక్రాంతి ఎందుకు ప్రత్యేకమైన పండుగగా చెప్పుకుంటామండి? ఇది సీజన్ మారుతుంది ఒకటి. రెండోది మన కాలాలు 2 విధాలు కదా. ఇప్పుడు మన మామూలు లెక్క జనరల్గా ఏం చెప్పుకుంటాం, 12 నెలలు. ఇంగ్లీష్ నెలలైనా 12, తెలుగు నెలలైనా 12. ఇంగ్లీష్ నెలలకి ఏమిటో ఉన్నాయి సీజన్లు వాళ్ళకి. మన దేశంలో ఇంగ్లీష్ సీజన్లు లేవు, మనకి తెలుగు సీజన్లే ఉన్నాయి. ఋతువులు అంటాం వాటిని. ఈ ఋతువులు 2 నెలలు ఒక ఋతువు. అవును. చైత్రము, వైశాఖము వసంత ఋతువు. జ్యేష్ఠ, ఆషాఢం. ఇప్పుడు లైను అది. అంతే. ఈ జ్యేష్ఠ, ఆషాఢాలు, శ్రావణ, భాద్రపదాలు, కార్తీకము, మార్గశిరము ఇట్లా లెక్క పెట్టుకుని తీసుకెళ్తాం. ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గుణము, జోడు జోడు. ఈ 2 నెలలకి ఒక్కొక్క ఋతువు చొప్పున ఉన్నది. ఏ 2 ఋతువుల మధ్యలో అయినా కొంత సంధికాలం ఉంటుంది, ఎంతో కొంత. ఈ 2 ఋతువులు ఈ చైత్రం వైశాఖంలో విరగబూసేస్తాయి, మామిడి పళ్ళు వచ్చేస్తాయి. వైశాఖంలోని చైత్రంలో వేడిగా ఉంటుంది, వైశాఖంలో వేడిగా ఉంటుంది. జ్యేష్టం వచ్చేసరికి మార్చేస్తుందంట. అవును కదా. తర్వాత మళ్ళీ వరుసగా జ్యేష్ఠాషాఢాలు ఏమిటో ఎండేగా అలాగా బాగా ఎండగా మొహం మాడిపోతున్నట్టు ఏమిటో అయిపోతుంది. తర్వాత వర్ష ఋతువు వస్తుంది, శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు అంటామా. ఇంచుమించు ఆషాఢం సగపడి ముప్పావు వెళ్తుండగానే మబ్బులు గిబ్బులు మొదలైపోతూ ఉంటాయి. వీటి సంధికాలం నడుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ నెలలో ఇది అంటే అదేగా ఉండటమే మనకు తెలుసు. భారతదేశంలో కనీసం మన సౌత్ ఇండియాలో అనుకుందాం, లేదా వద్దు మనకే తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ఋతువులు చెప్పుకుంటాం. ఈ ఋతువుల్లో మళ్ళీ వీటిని ఈ 12 నెలలు ఈ 6 ఋతువుల కాలాన్ని మళ్ళా 2 భాగాలు చేసాం. ఉత్తర అయనము, దక్షిణ అయనము. ఇప్పుడు మనకి రామాయణము తెలుసు కదా. రామ అయనము, రాముని నడక, రాముని యొక్క కదలిక. నడిచాడు కదా రాముడు, ఆయన ఎట్లా పుట్టాడు, ఎట్లా నడిచాడు. ఇప్పుడు ఇక్కడ ఉత్తర అయనము, దక్షిణ అయనం అంటే ఉత్తరము వైపు నడక, దక్షిణం వైపు నడక. ఈ 2 నడకల్లో ఎవరు నడుస్తారు? నువ్వు నేను మానవులే కాదు, మనతో పాటు నడిచేవాళ్ళు, మనని నడిపించేవాళ్ళు 2 ఉన్నారు. సూర్య చంద్రులు భూమితో పాటు ఉండేవాళ్ళు. ఈయన వస్తే పగలు, ఆయన వస్తే రాత్రి. ఇది ఎంత నిర్ధారణ, అలాంటిది ఇంకొకటి లేనే లేదు. అంతే. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు అనేది భూమి ఉన్నంత నిర్ధారణగా ఉంది. సూర్యుడు వెళ్ళిపోతే చీకటే, ఇంకా చంద్రుడు వచ్చినా రాకపోయినా ఆ సమయం ఆయింది. ఈ నిర్ధారణ జరిగిన వాట్లలో ఈ చాంద్రమానము, చంద్రుని యొక్క మానము కొలత ఒకటి. ఈ సౌరమానము, సూర్యుని యొక్క కొలత రెండోది. మన తెలుగు నెలలు, ఋతువులు, ఈ నెలలో వచ్చేటువంటి తిథులన్నీ కూడా చాంద్రమానము, చంద్రుని యొక్క కొలతలతోటి నడుస్తాయి. పాడ్యమి, విధియ, తదియ, చవితి చొప్పున రోజు చంద్రకళలు ఎక్కుతూ ఉంటే తిథి ఎక్కుకుంటూ వెళ్తుంది. చంద్రకళలు దిగుతూ ఉంటే ఇది దిగుతూ ఉంటుంది. ఈ ఎక్కి దిగే దాన్ని ఏం చేస్తాము? ఒకటి శుక్లపక్షం అని, రెండవది కృష్ణపక్షం అని, లేదా క్షయపక్షం అని చెప్పుకుంటాం. ఈయంతోటే, ఈ చంద్రుడితోటే మన మొత్తం వ్యవహారం అంతా నడుస్తుంది. మన ఏకాదశులను, మన ద్వాదశులను, మన చవితులు, మన శ్రీరామనవమి అన్నీ కూడా చంద్రుడి ప్రకారమే వెళ్తాయి. ఏమిటంటే చంద్రుడే నడుస్తాడంటే సూర్యుడు బ్రహ్మాండంగా నడుస్తాడు. తెల్లవారు ఆయన వస్తే గానీ పగలవ్వదు మనకి. అవును. ఈయన నడక ఇంకొకటి. చంద్రుడు తిథులతో పాటు ఎక్కితే సూర్యుడు గ్రహాలతోటి ఎక్కుతాడు. అవును. సూర్యుడు అతిపెద్ద గ్రహం. ఈ రాసులలో ప్రతి గ్రహంతో ఈ రాశిని దాటినప్పుడు దానివల్ల వచ్చే మార్పులు కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. కార్తెలు అంటారు, అదొక లెక్క నడుస్తూ ఉంటుంది. మనం ఏది తెలియదు మనకి, కానీ 2 కార్తెలు బాగా తెలుసు మనకి. రోహిణి కార్తెకి రోడ్లు పగులుతాయండి అంటారు, అందరూ చెప్తారు. అవును కదా.
మృగశిర అదొకటి మనకి తెలుసు. తెలంగాణ వాసులకి మృగశిర కార్తె ఎట్లా తెలుసు? చేప మందు మందు తింటాం కాబట్టి. మనం కదా. ఆర్ద్ర, ఈ ఆర్ద్ర నక్షత్రంలో ఆర్ద్ర కార్తెలో ఏం చేస్తారు? విత్తనాలు వేస్తారు. ఈ 3 ప్రఖ్యాతంగా అందరికీ తెలుసు. అవన్నీ సూర్యుడి నడకతోటి అవుతాయి. నీకు తెలియపోయినా ఆయన నడుస్తాడు. ఈ సూర్యుడి నడక ఎలా వెళ్తుంది? సాధారణంగా ఇప్పుడు మన మాసాలుగా చెప్పబడే ఇంగ్లీష్ మాసపు మధ్యకాలంలో ఇంచుమించుగా 13, 14, 15, 16 తారీఖుల మధ్యలో వెళ్తాడు. నువ్వు గమనించు. మిగిలిన పండగలైనా కృష్ణాష్టమి ఓసారి శ్రావణ మాసం 10 ఆగస్టు ముందు వస్తుంది, లేదా ఆగస్టు చివరిలో రావచ్చు. వినాయక చవితి కూడా అంతే, అంతే మారుతూ ముందుకి వెనక్కి వెళ్తాయి. ఎప్పుడైనా సంక్రాంతి మారిందా? ఇంతవరకు తెలియదు రమ్య. జనవరి 1 ఎట్టా వచ్చిందో సంక్రాంతి అలాగే వస్తుంది. అవును. ఎందుకంటే ఈ క్షయవృద్ధి క్రమం చంద్రుడికి ఉంది కానీ సూర్యుడికి లేదు. ఉమ్. ఆయన కరెక్ట్గా అందులోకి మారిపోతాడు, రాసుల్లోకి మారుతాడు. 12 రాసులు ఉన్నాయి కదా అవును. మనకి. ఈ 12 రాసుల్లో ప్రతి రాశిలోకి మారుతూ ఉండటం వల్ల వాతావరణంలో కొన్ని రకాల మార్పులు వస్తాయి. అది గణనీయమైన మార్పుగా మనకి తెలియదు. ఉమ్. ఈ గణనీయమైన 2 మార్పులు ఏం చెప్తారు? సూర్యుడు ఉత్తరం వైపు వాలి నడవటము, దక్షిణం వైపు వాలి నడవటము, రెండే మనకు క్లియర్గా తెలుసు. అవును. ఇప్పుడు ఈ మకర సంక్రాంతి కాలానికి ఆయన ముందు ధనురాశిలోకి ప్రవేశించాడు. దాన్ని ధనుస్సంక్రమణంగా చెప్పి మార్గళిగా చెప్పుకుని ధనుర్మాసంగా విష్ణు సేవకి అంకితం చేస్తాం మనం. ఉమ్. గోదాదేవి పాసురాలు చదువుకుంటాం. 1 రోజులు. ఈ నెల అయ్యేసరికి ఈయన ఏం చేస్తాడు? ఈ ధనుస్సులోంచి మకరంలోకి ప్రవేశిస్తాడు. అవును. ఈ మకరంలోకి ప్రవేశించేసరికి సూర్యుడు మామూలుగా ఆకాశం ఇంటి మీద మనకి ఎట్లా తెలుసు? తూర్పున బయలుదేరుతాడు, పడమటికి వెళ్తాడు. ఈ తూర్పు నుంచి పడమరకి వెళ్ళేటప్పుడు కుడి ఎడమలుగా ఉన్న దిక్కులు ఉన్నాయా? ఉత్తర దక్షిణాలు. ఒక నడకేమో ఇటు వాలి నడుస్తాడు, రెండో నడకేమో ఇటు పక్కకు వాళ్తాడు. ఈ వాలండి దభేల్మని బాగా వెళ్ళిపోడు, ఆ వైపుకి మొదలు పెడతాడు. మొదలు పెట్టేసరికల్లా వాతావరణంలో మార్పులు వస్తాయి. అవును. ఖ్యాతంగా ఏం చెప్తారంటే దేవతల నిద్రాకాలమని, లేకపోతే మెలకువతో ఉండే కాలమని చెప్పబడుతుంది. మనకి విష్ణువు నిద్రాకాలం తెలుసు అవునండి. కదా. తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి దాకా యోగ నిద్రలో ఉంటాడు, చాతుర్మాస్యం అని చెప్పుకుంటాం కదా. ఈ దేవతలందరికీ ప్రఖ్యాతమైన నిద్రాకాలంగా చెప్తారు ఇవి. ఇప్పుడు నిద్రలేస్తారు, దేవతలందరూ మెలకువగా ఉంటారు, లేదా దేవతలందరూ నిద్రపోతారు తర్వాత కాలంలో. ఉమ్. ఉమ్. ఇప్పుడు మెలకువగా ఉండే కాలంలో మనం పూజించవలసినది, మనం చేయవలసింది, ఆచరించవలసిన విధి విధానాలు కొన్ని ఉన్నాయి. ఉమ్. అందుకని ఈ సమయంలో వచ్చే పండగలు, పబ్బాలు, వ్యవహారాలు ఒక రకం ఉంటాయి. వాళ్ళు నిద్రపోయే కాలం ఒకటి వస్తుంది, అది ఎప్పుడు? ఆ తర్వాత దక్షిణాయనం వచ్చాక సూర్యుడు దక్షిణం వైపుకి వెళ్ళంగానే వాళ్ళకి నిద్ర వస్తుంది. అప్పుడు మనం ఏం చెయ్యాలి? ఉపాసనా కాలంగా చేస్తాం దాన్ని. అవును. అప్పుడు ఈ కార్తీక మాసంలో స్నానాలని, జపాలని, దానాలని ఎన్ని రకాలు చేయబడతాయి. అప్పుడంతా అవే కదా చేస్తాం మనం. అవును. అవును. పురాణం వినాలి, ఇన్ని రకాలు చెప్పబడతాయి. సో ఇప్పుడు దేవతల మెలకువ కాలం కాబట్టి వాళ్ళు నిద్రలేస్తారు, సుప్రసన్నంగా ఉంటారు. సూర్యుడు తేజరిల్లుతాడు, ఆయన ఉత్తరం వైపుకి దిగి ప్రయాణం మొదలు పెడతాడు. మొదలు పెట్టంగానే భూమి డ్రైగా అవటం మొదలెడుతుంది. ఇప్పటికి 6 నెలల నుంచి ఎటా ఉంది? చలి, వాన, మంచు. ఎక్కడ చూసినా దోమలు, ఈగలు, జలుబులు, జ్వరాలు, నిద్ర, బద్ధకము. స్వాప్నికావస్థలో ఉన్న నిద్రలో ఉన్నాం మనం, కలొచ్చేలాగా. ఉమ్. ఇప్పుడు ఇక లేచి కూర్చోవాలి. ఇప్పటి నుంచి పగళ్ళు పెద్దవి, సూర్యుడు ఎక్కువసేపు ఉంటాడు. చలికాల పొద్దుంది నిన్నటి దాకా, ఈ రోజు నుంచి చలికాల పొద్దు ఉండదు. మెల్లిగా పొద్దులు పెరగటం మొదలు పెడతాయి. క్రమంగా ఇంకొక 2 నెలలు గడిచేసరికల్లా పగళ్ళే చాలా పెద్దవి. ఇందాక ఇక పడుకున్నాం, అప్పుడే లేచావా అనిపిస్తుంది మనకి. దీన్ని ఇలా మనకి క్లియర్గా తెలియటం కోసం మనకి ఇవేవీ లేవు, ఏమీ తెలీదు. ఎట్లా మనకి నిర్ధారణ? మన పూజా విధానం ఎలాగా, మన ఉపాసన ఎట్లాగా, తేడా ఈ సమయంలో మీరు ఇలాగ మెలకుగా ఉండాలి, ఇట్లా స్నానాలు చేయాలి, ఇలా శ్రద్ధగా ఉండాలి, దీనివల్ల మీ ఆరోగ్యానికి మంచిది, మీ జీవితానికి మంచిది, మీ ఆధ్యాత్మిక ప్రగతికి ఇది అవసరం. ఇవన్నీ ఎలా తెలుస్తాయి మనకి? అవి తెలియటం కోసమే ఇట్లా ఏర్పరిచి పెట్టారు. ఇదేమి మీ తాతల మా తాతల కాలం నాడు నిర్ధారించబడింది కాదు. కొన్ని వేల సంవత్సరాల నాడే మహర్షులు ఏర్పరిచి పెట్టిందే ఇది. ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ఇవాళ మనం చెప్పుకుంటూ ఉంటే, మనకంటే ఒక తరం, ఒక యుగం ముందు వాడైన భీష్మ పితామహుడు ఇచ్ఛామరణాన్ని పొంది కూడా ఇది దక్షిణాయనము, ఇది మంచి కాలం కాదు,
ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతే నా జీవితాన్ని చాలిస్తానని యుద్ధం అంపశయ్య. అయిపోయిన చాలా రోజుల తర్వాత అంపశయ్య మీద అలా ఉండి ఉత్తరాయణం వచ్చాక భీష్మాష్టమికి మొదలుపెట్టి భీష్మ ఏకాదశి నాడు వెళ్ళిపోయాడు. వెంటనే ఇలా ఉత్తరాయణం రాగానే మకర సంక్రాంతి అయిన మర్నాడు జరగల, అవునవును. సమయం తీసుకున్నారు. స్థిమితపడి ఉత్తరాయణం పూర్తిగా సెటిల్ అయింది. సూర్యుడు పూర్తిగా ఉత్తరం వైపుకి దిగిపోయాడు. ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు, ఇవాళే వచ్చేయడు. అవును. మకరంలోకి ప్రవేశించి నిదానంగా, అదేం పెద్ద గ్రహం కదా, దబేల్మని ఇటు వస్తే ఏమైపోతాం మనం. స్లోగా ఒక్కొక్క రోజు మనకు అలవాటు చేస్తూ మాఘం వచ్చేసరికి దిగుతాడు. మళ్ళీ మాఘంలో కూడా ఈ అష్టమి నవమి వచ్చేసరికి బాగా వస్తాడనమాట. రథసప్తమి వస్తుంది. అవును. రథసప్తమి నాటికి ఇంచుమించుగా ఫిక్స్ అవుతాడు ఉత్తరం వైపుకి. అక్కడి నుంచి ఉత్తరం వైపుకే నడక మొదలు పెడతాడు. అట్లా ఒక్కో రోజు ఎక్కుతున్న కొందికి ఉత్తరపు గమనం పెరిగిపోయి ఎండ పెరుగుతుంది. దీనికోసమని మనకి ఇట్లా ఏర్పరిచి పెట్టారు. కాబట్టి సంక్రాంతి మనం చాలా ప్రత్యేకంగా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఆరోగ్యంతో అనారోగ్యాలతో ఉన్నాం, జలుబులు, జ్వరాలు, దగ్గులు, వాటితోటి అవన్నీ తగ్గిపోతాయి. నువ్వు యాక్టివ్గా పనిచేయాల్సిన కాలం ఇది. ఇక నిద్ర, బద్ధకం, దుప్పటి ముసుకేయటం అవన్నీ మానేయాలి. పైగా ఇది రైతులకు ఉపయోగపడే కాలం కూడా. రైతు ఉంటేనే అన్నం ఉంటుంది. అన్నాద్భవంతి జీవాలు, దాని నుంచే జీవులు పుడతాయి. అది రావాలంటే ఎండ ఉండాలి. ఆ ఎండకి పరమాత్మ ఎవరంటే సూర్య భగవానుడు. అందుకని ఈ మకర సంక్రమణం గురించి ఇంత ప్రత్యేకంగా చెప్తారు. రైట్. నమస్తే. నమస్తే జీ.